హలో మన ఛానల్లో ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. దాంట్లో బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని తీసుకోవాలి. గోంగూరలో కూడా 2 టైప్స్ ఉంటాయి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. ఇలాంటి నాన్ వెజ్ వెరైటీస్కి మాత్రం ఎర్ర గోంగూర తీసుకుంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. ఇప్పుడు అదే కడాయిలో ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, 4 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, బండ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని దొరుకుతుందనమాట. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ స్పైసెస్ వేగి మంచి అరోమా వస్తుంది. అప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువే పడతాయి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి ఎక్కువ వేగకుండా టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ టొమాటోస్ యాడ్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. రోజు ఒకటే టైప్ ఆఫ్ చికెన్ తిని బోర్ కొట్టేస్తే ఇలా ట్రై చేయొచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ కారం పట్టదు, కానీ పచ్చిమిర్చి పడుతుందన్నమాట. కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. కారం వేస్తే కర్రీ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోవాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే ఇలా మూత పెట్టేసి చికెన్లో నుంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇందులోనే ఒక 50% ఆఫ్ చికెన్ కుక్ అయిపోవాలి. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. గోంగూరని నాన్ వెజ్ కర్రీస్లోకి వేసేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువగా ఎర్ర గోంగూరనే ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు వాడ్చి పెట్టుకున్న గోంగూర కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా 1 కప్ వాటర్ పడుతుంది అంతే. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలి చికెన్ కుక్ అయ్యేంత వరకు కూడా ఇలా ఉడికించుకోవాలి. ఇది కుక్ అవుతుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడిన తర్వాత గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు చాలామంది ఆనియన్స్తో పాటే యాడ్ చేస్తుంటారు, కానీ నేను చికెన్కి మాత్రం ఇలా దించబోయే ముందు కరివేపాకు యాడ్ చేస్తాను. అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. గరం మసాలా, కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక 5 మినిట్స్ అనమాట. దించబోయే ముందు కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోతుంది. రెగ్యులర్గా గోంగూర మటన్ ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇలా సింపుల్గా గోంగూర చికెన్ కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.